ఆసియా రిచెస్ట్ మ్యాన్ మనందరికీ తెలుసు ముఖేష్ అంబానీ. టాప్ 10 రిచెస్ట్ మ్యాన్ లిస్ట్ లో కూడా రతన్ టాటా పేరు రాదు. బట్ ఇండియాలో అంబానీకి ఈక్వల్ గా టఫ్ ఇచ్చేది మాత్రం రతన్ టాటానే. అంబానీ వాళ్ళ వైఫ్ కోసం ఎన్నో కోట్ల విలువైన ప్రైవేట్ జెట్ తీసిచ్చాడు. హౌస్ యాంటిలియా ఇలా ఎన్నో కోట్ల విలువ ఆస్తులు ఉన్నాయి. అంబానీకి జస్ట్ 6 కంపెనీస్ మాత్రమే ఉంది. కానీ రతన్ టాటా దగ్గర ఒకే ఒక పెద్ద ఇల్లు మాత్రమే ఉంది. కానీ ఈయన దగ్గర 135 కంపెనీస్ ఉంది. వీళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరు? అంబానీ దగ్గర 6 కంపెనీస్ మాత్రమే ఉంది. కానీ రతన్ టాటా దగ్గర 135 కంపెనీస్ ఉంది. కానీ వీళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరు అని అడిగితే చెప్పడానికి చాలా కష్టంగానే ఉంటుంది. ఏషియాలో రిచెస్ట్ మ్యాన్ ముఖేష్ అంబానీ. బట్ టాటా యొక్క ఆస్తులన్నీ కలిపితే ఏషియా రిచెస్ట్ మ్యాన్ అవుతాడు. బట్ టాటా ఎందుకు ఆ పని చేయలేదు? వీళ్ళిద్దరిలో ఎక్కువ షో ఎవరు చేస్తారు? అసలు ఎక్కువ ఆడంబరాన్ని ఎక్కువ ఎవరు ఇష్టపడతారు అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. ఈ వీడియో మెయిన్ కాన్సెప్ట్ ముఖేష్ అంబానీ వర్సెస్ రతన్ టాటా. వీళ్ళిద్దరిలో బెస్ట్ ఎవరు అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూడబోతున్నాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐఎమ్ సతీష్. ఇంకా మన వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఆరిజిన్ ఆఫ్ కంపెనీస్ చూద్దాం. రతన్ టాటా కంపెనీ ఎలా ఆరిజిన్ అయింది, అంబానీ కంపెనీస్ ఎలా ఆరిజిన్ అయింది అనే దాని గురించి చూద్దాం. ఫస్ట్ రతన్ టాటా కంపెనీ ఎలా ఆరిజిన్ అయింది అనే దాని గురించి మనం చూద్దాము. టాటా గ్రూప్ ఎలా ఆరిజిన్ అయిందో దాని గురించి మనం ఫస్ట్ చూద్దాం. 1868 లో జస్ట్ 21,000 రూపీస్ కి టెక్స్టైల్ బిజినెస్ స్టార్ట్ చేశారు. కానీ ఇప్పుడు వాళ్ళ ఆస్తి 5 లక్షల కోట్లు. అది ఎలా జరిగింది? దాని వెనకాల ఎన్నో కష్టాలు ఉన్నాయి. దాని గురించి మనం ఈ వీడియోలో కంప్లీట్ గా చూడబోతున్నాం. 1839 సర్ జంషెడ్జీ టాటా అతని 14 ఇయర్స్ ఉన్నప్పుడు వాళ్ళ డాడీ బిజినెస్ లో జాయిన్ అయ్యారు. కుటుంబ కష్టంలో ఉన్న టెక్స్టైల్ బిజినెస్ డిమాండ్ ఎక్కువ ఉండడం వల్ల తన దగ్గర ఉన్న 21,000 రూపాయలతో బిజినెస్ నాగ్పూర్ లో ఒక టెక్స్టైల్ మిల్ ని ఓపెన్ చేశారు. వాళ్ళు అనుకున్నట్టే ఆ టెక్స్టైల్ బిజినెస్ మంచి ప్రాఫిట్ ని తీసుకొచ్చింది. అలానే వాళ్ళు ఆ బిజినెస్ ని ఎక్స్పాండ్ చేద్దాం అనుకున్నారు. ఐరన్, స్టీల్ ఇలా ఎన్నో కంపెనీస్ కి ఇలా ఎన్నో కార్పొరేట్లు అడుగు పెడదాం అనుకున్నారు. కానీ అడుగు పెడదాం అనుకునే లోపల ఆయన చనిపోయారు. తర్వాత వచ్చిన జంషెడ్జీ యొక్క కొడుకు సర్ డోరబ్జీ టాటా ఆ డ్రీమ్ అచీవ్ చేశాడు. ఐరన్, స్టీల్, టాటా హైడ్రో ఎలక్ట్రిక్ పవర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఇండియాలో స్టార్ట్ అయింది. ఇతను చనిపోయాక 1938 లో జహంగీర్ టాటా ఈ 14 కంపెనీస్ కి CEO అయ్యాడు. ఈయన ఈ 14 కంపెనీస్ ని 95 కంపెనీస్ గా మార్చాడు. ఎంతో సక్సెస్ ని తన సొంతం చేసుకున్నాడు. ఇతను స్టార్ట్ చేసినప్పుడే టాటా ఎయిర్లైన్స్ స్టార్ట్ చేశారు. ఈ టాటా ఎయిర్లైన్స్ కొన్ని రోజుల తర్వాత ఎయిర్ ఇండియాగా మారింది. ఈ 3 జనరేషన్ కష్టం తర్వాత రతన్ టాటా ఆ కంపెనీ టేక్ ఓవర్ చేసుకుని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారు. ఇప్పుడు ఆరిజిన్ ఆఫ్ ముఖేష్ అంబానీ, ఆ రిలయన్స్ ఎలా జరిగిందో అనే దాని గురించి మనం చూద్దాం. ఆరిజిన్ ఆఫ్ రిలయన్స్ ఎలా జరిగిందో అనే దాని గురించి మనం చూద్దాం. ముఖేష్ అంబానీ బార్న్ విత్ గోల్డెన్ స్పూన్. కానీ వాళ్ళ తండ్రి అలా కాదు. ధీరు అంబానీ చాలా కష్టపడ్డారు, చాలా స్ట్రగుల్స్ ని ఫేస్ చేశారు. ధీరు అంబానీ ఫారిన్ లో జాబ్ చేసేవారు. ఫారిన్ లో జాబ్ చేసి కొంచెం డబ్బులు సంపాదించాక ఇండియాకి వచ్చి ముంబైలో ఒక చిన్న టెక్స్టైల్ బిజినెస్ ని స్టార్ట్ చేశారు. వాళ్ళు అనుకున్నట్టే ఆ టెక్స్టైల్ బిజినెస్ మంచి ప్రాఫిట్ ని వాళ్ళకి ఇచ్చింది. సో వాళ్ళు ఎన్నో బిజినెస్ ని స్టార్ట్ చేయడం రిలయన్స్ కమర్షియల్ కార్పొరేషన్ అనేది స్టార్ట్ చేశారు. ఇది మాత్రం కాకుండా విమల్ అనే ఒక బ్రాండ్ ని క్రియేట్ చేశాడు. విమల్ అనే బ్రాండ్ ఏంటంటే పాలిస్టర్ డ్రెస్సెస్ లో షూట్స్, శారీస్ కుట్టడము స్టార్ట్ చేశారు. కానీ ఇది అంతగా రీచ్ అవ్వలేదు. సో దీన్ని పబ్లిక్ లిమిటెడ్ గా మార్చి పబ్లిక్ ని షేర్స్ లో ఇన్వెస్ట్ చేసేలా చేశారు. పబ్లిక్ కూడా విమల్ లో ఇన్వెస్ట్ చేశారు. సో ఎంతో మంచి సక్సెస్ ని పొందారు. ఎంతలా సక్సెస్ పొందారంటే 70 కోట్ల ప్రాఫిట్ తో ఉన్న కంపెనీ 2002 లోపల 75 కోట్లు ప్రాఫిట్ వచ్చేలా చేశారు. రిలయన్స్ గ్రోత్ ఎంతలా ఉండిందంటే ఫ్యూచర్ 500 కంపెనీస్ లిస్ట్ లో ఒక స్థానాన్ని అధిరోహించారు. ధీరు అంబానీ చనిపోయాక ఈ రిలయన్స్ ని టేక్ ఓవర్ చేశారు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. బట్ అనిల్ అంబానీ అంతగా సక్సెస్ అవ్వకపోయినా ముఖేష్ అంబానీ చాలా సక్సెస్ అయ్యారు. అసలు ఇప్పుడు ముఖేష్ అంబానీ యొక్క నెట్ వర్త్ ఎంత అంటే నియర్లీ $US ప్రకారం 93 బిలియన్ ఉంటుందని స్టాటిస్టిక్స్ చెప్తున్నాయి. ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి? ముఖేష్ అంబానీ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి, రతన్ టాటా దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి. రండి తెలుసుకుందాము. ఇప్పుడు మనం ముఖేష్ అంబానీని తీసుకుంటే $93 బిలియన్ ఉన్నాయి. కానీ ముఖేష్ అంబానీ దగ్గర రిలయన్స్ రిటైల్, రిలయన్స్ పెట్రోలియం, జియో ఇలా మొత్తం 6 కంపెనీస్ మాత్రమే ఉన్నాయి. కానీ రతన్ టాటా దగ్గర మొత్తం 135 కంపెనీస్ ఉన్నాయి. 135 కంపెనీస్ ఉన్న అంబానీ కంటే నెట్ వర్త్ ఎందుకు తక్కువగా ఉంది? అంబానీ ఎందుకు రిచెస్ట్ గా ఉన్నారు? రతన్ టాటా ఎందుకు రిచెస్ట్ గా లేరు అనే దాని గురించి మనం ఇప్పుడు క్లారిటీగా చూసేద్దాము. రతన్ టాటా గ్రూప్స్ ఆఫ్ ఇండస్ట్రీస్ మొత్తం 135 కంపెనీస్ ఉన్నాయి. ఇండియాలో ఏ కార్పొరేషన్స్ ఉన్నాయో ప్రతి దాంట్లోనూ వాళ్ళు అడుగుపెట్టున్నారు. ఐరన్, స్టీల్, కెమికల్ ఇలా అన్నింటిలో అడుగుపెట్టున్నారు.
కానీ రిలయన్స్ వాళ్ళు జస్ట్ కొన్నిట్లో మాత్రమే అడుగు పెట్టారు. ఇంకా మీకు క్లారిటీగా చెప్పాలంటే రిలయన్స్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉంటాయి కదా, రిలయన్స్ గ్రూప్స్ లో నుంచి ముఖేష్ అంబానీ మొత్తం 48% షేర్ తీసుకుంటారు. కానీ టాటా గ్రూప్స్ నుంచి రతన్ టాటా జస్ట్ 1% మాత్రమే షేర్ తీసుకుంటారు. మిగిలిన 60% ఏం చేస్తారో తెలుసా? వాళ్ళు దానం చేసేస్తారు. టాటా గ్రూప్ లో 60% దానంగా ఇచ్చేస్తున్నారు. రతన్ టాటా ట్రస్ట్, దొరబ్జీ టాటా ట్రస్ట్, టాటా ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ ట్రస్ట్ అని ఇలా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. రతన్ టాటాకి 135 కంపెనీస్ ఉన్నా, డబ్బులు ప్రాఫిట్ బాగా వస్తున్నా వాళ్ళు 60% దానం చేయడం వల్ల ఏసీఐ రిచెస్ట్ మ్యాన్ లిస్ట్ లో 10 మెంబర్స్ లిస్ట్ లో కూడా మన రతన్ టాటా ఉండలేకపోతున్నారు. ఎందుకంటే 60% దానం ఇచ్చేస్తున్నారు. కానీ రతన్ టాటా యొక్క ఆస్తులన్నీ కలిపితే ఏసీఐ రిచెస్ట్ మ్యాన్ అవుతాడు. ముఖేష్ అంబానీ కంటే ఎక్కువ డబ్బులు ఉండేది ఎవరి దగ్గర అంటే రతన్ టాటా దగ్గరే. కానీ ఆయన జస్ట్ 1% మాత్రమే షేర్ తీసుకోవడం వల్ల ఏసీఐ రిచెస్ట్ మ్యాన్ గా ముఖేష్ అంబానీ ఉన్నారు. వీళ్ళిద్దరిలో ఎక్కువ ఎవరు షో చేస్తారు అనే దాని గురించి తెలుసుకుందాం. వీళ్ళిద్దరి దగ్గర కారు, మనీ, ఇల్లు ఇద్దరి దగ్గర ఉంది. కానీ ఎక్కువ ఎవరు షో చేస్తారంటే మీకే తెలుసు ఎవరు అని. రీసెంట్ గా ముఖేష్ అంబానీ వాళ్ళ కొడుకు మ్యారేజ్, అది మ్యారేజ్ కూడా కాదు, ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కి నియర్లీ 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రపంచంలో ఉన్న టాప్ సెలబ్రిటీస్ అందరూ అక్కడే ఉన్నారు. మెయిన్ గా చెప్పాలంటే బాలీవుడ్ సెలబ్రిటీస్ అందరూ అక్కడే ఉన్నారు. కనుక 1000 కోట్లు పెట్టి సెలబ్రేట్ చేశారు. దట్ ఈస్ నాట్ మ్యారేజ్, జస్ట్ ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్ కోసం మాత్రమే 1000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది మాత్రమే కాకుండా తన వైఫ్ కి బర్త్డే వచ్చిన ప్రతిసారి 3 ప్రైవేట్ జెట్ ని గిఫ్ట్ గా ఇచ్చారు. ఇది మాత్రం కాకుండా సోలార్ రూఫ్ యాడ్స్ 700 కోట్ల విలువ కలిగింది వాళ్ళ దగ్గర ఉంది. యాంటిలి అనే ఒక హౌస్ ఎన్నో కోట్లతో నిర్మించారు. దాని లోపల ఎన్నో వసతులు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ స్నోఫాల్ పడేలాగా ఇలా లోపల థియేటర్, ఇలా ఎన్నో వసతులతో ఆ యాంటిలి అనే హౌస్ ని నిర్మించారు. కానీ మన రతన్ టాటాని తీసుకుంటే ఒక సాధారణమైన జీవితాన్ని నడుపుతున్నారు. ఎలా అంటే నార్మల్ గా ఒక ఇల్లు, కార్ ఉండడానికి ఉంటే చాలు అన్నంతగా బతుకుతున్నారు. మిగిలిన డబ్బుని ఆయన ఆడంబరంగా బతకడానికంటే చిన్న స్టార్ట్అప్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఫ్యూచర్ లో యూజ్ అవుతుంది, వచ్చే జనరేషన్ కి యూజ్ అవుతుంది అని యూజ్ చేస్తున్నారు. టాటా హెల్త్ కేర్ 25 స్టేట్ అండ్ యూనియన్ టెరిటరీస్ కి కవర్ చేసి ఎన్నో సోషల్ హెల్ప్ చేస్తున్నారు. లైక్ స్పోర్ట్స్, మైగ్రేషన్, డిసాస్టర్ మేనేజ్మెంట్, సోషల్ ప్రాబ్లమ్స్, ఇలా ఎన్నో కొంచెం కూడా పబ్లిసిటీ లేకుండా ఇలా ఎన్నో హెల్ప్ చేస్తున్నారు రతన్ టాటా. రతన్ టాటా ఆడంబరంగా ఉండలేక కాదు, ఆయన వద్దనుకున్నాడు కాబట్టి ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాడు. మనం 2 పర్సన్స్ గురించి మాట్లాడుతున్నాం. ఒక పర్సన్ ఎంత హెల్ప్ చేసినా ఎవరికి తెలియదు, కానీ ఒక పర్సన్ ఒక చిన్న హెల్ప్ చేసినా ప్రపంచం మొత్తానికి తెలుస్తుంది. కానీ మీరిద్దరు ఎవరు గొప్ప అనుకుంటున్నారు? హూ ఇస్ బెస్ట్, ముఖేష్ అంబానీ ఆర్ రతన్ టాటా? అసలు మీరు ఎవరు బెస్ట్ అనుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. హూ ఇస్ బెస్ట్, ముఖేష్ అంబానీ ఆర్ రతన్ టాటా? ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ముఖేష్ అంబానీ బెస్టా లేదా రతన్ టాటా బెస్ట్ అంటే, ముఖేష్ అంబానీ ధనవంతులై ఉండొచ్చు, డబ్బుల్లో గొప్ప అయి ఉండొచ్చు, కానీ మానవత్వంలో ఒక మనిషిగా హ్యుమానిటీలో గెలిచింది మాత్రం రతన్ టాటానే. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి, అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్పుడే మనం పోస్ట్ చేసే వీడియోలని మీరు తొందరగా చూడొచ్చు. ఇంకా బాయ్.